రష్యాలోని కస్క్ ప్రాంతంలో చాలా భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. 92 రష్యా గ్రామాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి వచ్చాయి. 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగం తమ నియంత్రణలో ఉన్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. కీవ్ సేనలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు రష్యా కూడా భారీగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో 3800 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు మాస్కో వర్గాలు వెల్లడించాయి. కస్క్తో పాటు ఫ్రంట్ లైన్లో అనేక చోట్ల రష్యా, ఉక్రెయిన్ సేనల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. 2 వారాల క్రితం రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన కీవ్ బలగాలు ఇంకా తమ దూకుడును కొనసాగిస్తున్నాయి. కస్క్లో 1250 చదరపు కిలోమీటర్ల భూభాగం, 92 గ్రామాలు తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. కస్క్ను 2 దేశాల సరిహద్దు వద్ద బఫర్ జోన్గా చేసి రష్యా దాడుల్ని నిలువరిస్తామని చెప్పారు. ఫలితంగా సుమీ ప్రాంత ప్రజలను కాల్పుల నుంచి కాపాడుకోవచ్చని వివరించారు. ఇప్పటివరకు కస్క్ ఆపరేషన్లో భారీగా రష్యన్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నామన్న కీవ్ అధినేత తమ చురుకైన ఆత్మరక్షణ చర్యలు దురాక్రమణ రాజ్యానికి పెద్ద సమస్యలను కలిగిస్తోందన్నారు. లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ సైన్యం ఉపయోగించుకునేందుకు అనుమతించాలని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. కస్క్లోకి ఉక్రెయిన్ సేనలు చొచ్చుకెళ్లిన నేపథ్యంలో ఆ రీజియన్లోని ప్రజలను రష్యా పెద్ద ఎత్తున ఖాళీ చేయిస్తోంది. ఆగస్టు 6 నుంచి ఇప్పటి వరకు 121,000 మంది రష్యన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఒక్కో దాంట్లో 500 మంది బస చేయగల 84 శిబిరాలను ఏర్పాటు చేసింది. కస్క్లో జెలెన్స్కీ సేనల దాడుల్లో 146 మంది పౌరులు గాయపడ్డట్లు రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. డొనెట్స్క్ రీజియన్లోని ఓ భారీ సెటిల్మెంట్తో పాటు రైల్వే స్టేషన్ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. అనేక సైనిక శిబిరాలు, ఆయుధ గిడ్డంగులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేశామని పేర్కొంది. కస్క్ ప్రాంతంలో చొచ్చుకొచ్చిన 3800 మంది ఉక్రెయిన్ సైనికులను అంతమొందించామని రష్యా ప్రకటించింది. మరోవైపు ఖార్కివ్, టొరెట్స్క్, పొక్రోవ్స్క్ ప్రాంతాల్లో పుతిన్ బలగాల దాడులను తిప్పికొట్టినట్లు కీవ్ సైన్యం తెలిపింది.